హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ది మల్టీ టాస్కర్. ఈరోజు నేను తమ్నైల్లో చూపించినట్లుగా మామిడికాయ పులిహోర చేయబోతున్నాను. మామిడికాయ పులిహోర చేయడానికి కావాల్సినవి ఏంటో, చేసే విధానం ఏంటో ఇప్పుడు మనం నా వీడియోలో చూసి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేశాను, తర్వాత కళాయి పెట్టుకున్నాను. అందులో కావాల్సినంత ఆయిల్ వేసేసి తాలింపు గింజలు ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. అలా నేను కలుపుతూ, ఎందుకంటే కొంచెం ఎక్కువ తాలింపు గింజలు వేసాను కాబట్టి అవి ఏమీ మళ్ళీ అడుగున మాడిపోకుండా ఉండడం కోసమని కొంచెం కలుపుకున్నాను. అవి కలిపిన తర్వాత దాంట్లోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులోనే ఇంకా నేను కారం కోసం కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు ఎక్కువ కారం ఏమి ఉండవు కాబట్టి నేను మళ్ళీ పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి, ఎవరి ఇష్టం వారిదండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను అనమాట. అవి చిటిపెట్టలాడి కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ పచ్చిగా ఉండకూడదు, కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. నేను 4-5 రెమ్మలు తీసుకున్నాను. అన్నీ ఎక్కువ అని ఎందుకు చెప్తున్నా అంటే, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం చేసినాను. ఇది బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేయొచ్చు, సాయంత్రం టైంలో కూడా వాడచ్చు. ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం దీన్ని ప్యాక్ చేసుకొని పార్సల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. రీసెంట్గా మా ఇంట్లో ప్రేయర్ జరిగినప్పుడు కూడా నేను దీన్ని పెట్టాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అదే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి చేయాలి అని చెప్పి చేసేసాను. సరే, ఇవన్నీ పోపు అంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే ఎవరికైనా కావాలి అని అనుకుంటే పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే అవేం వేయలేదు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు అవన్నీ పక్కకు పడేస్తారు. అందుకే నేను కేవలం పోపు మాత్రమే వేసాను. అది ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ, ఇది ఒక పెద్ద మామిడికాయ, కొంచెం పుల్లటి మామిడికాయ, అంత సైజులో మీకు ఇప్పుడు చూపించినాను కదా, అంత క్వాంటిటీ అనమాట. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ చేస్తున్నాను. అందుకే అంటే దగ్గరగా కేజీకి తక్కువ కొంచెం రైస్, అంతకి నేను ఇంత పెద్ద మామిడికాయతో తీసుకున్నాను అనమాట. అంత తురుముని నేను వాడుకున్నాను. అది ఇప్పుడు ఏదైతే మనం పోపు వేసుకున్నామో అందులో ఈ మామిడికాయ తురుమును కూడా వేసేసి కాస్త పచ్చివాసన పోవాలి. ఇంకా అది అట్లా పచ్చిగా కనిపిస్తుంది కదా, ఆ పచ్చిదనం అంతా పోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అదంతా పోవాలన్నమాట. లేకపోతే చాలా ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది. పులుపు తినలేని వాళ్ళు, ఇంకా అల్సర్ ఉన్న వాళ్ళు, అసిడిటీ ఫామ్ అయ్యే వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం ఆయిల్లో ఎక్కువగానే వేపుకోవాలి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. మనకి చాలా క్విక్గా మామిడికాయ అనేది ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడే ఇందులోనే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అయితే నేను యూజ్ చేసేటువంటి పసుపులో స్పూన్ చాలా చిన్నది, టీ స్పూన్లో హాఫ్ వేసుకున్నా అంతే. కలర్ కోసమే అంతే. అట్లా అని ఫుడ్ కలర్ యూజ్ చేయొద్దు పులిహోరలోకి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఆ డౌట్ వస్తుండొచ్చు. నేనేమో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు, కేవలం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇప్పుడు కాసేపు దీన్ని ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. పసుపు వాసన పోవాలి, మామిడికాయలో ఉన్న ఆ పచ్చిదనం పోవాలి. కాబట్టి కాసేపు దీన్ని నేను స్టవ్ కూడా చెప్తున్నాను, హై ఫ్లేమ్లోనే ఉంది, లో ఫ్లేమ్ అయితే చేయలేదు. తర్వాత ఫ్రై అయ్యేంత వరకు కాసేపు, ఒక్క 1 మినిట్లోనే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. 1 మినిట్లో ఫ్రై అయిపోతుంది. కాబట్టి మీరు దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసుకోండి, లేకపోతే మామిడికాయ వెంటనే అడుగంటేస్తుంది. అందులోనూ పసుపు వేసి ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తొందరగా అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వైట్ రైస్ ఉడికించి పెట్టుకున్నానండి, పక్కనే ఉంది, చూపించడం మర్చిపోయినాను. చల్లటన్నం ఉన్నవాళ్ళు చల్లటన్నంతో చేసుకోవచ్చు. నేనేంటి అని అంటే, నా దగ్గర చల్లటన్నం లేదు కాబట్టి నేను వేడన్నం అప్పటికప్పుడు వండిందే అందులో వేసేసాను అనమాట. మీరు ఇక్కడ ఒకటి గమనించి ఉండొచ్చు, నాకు వీడియో తీయడానికి ఆ టైంకి ఎవరు లేకుండే, నేనే దాన్ని ఏదో అది అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. విండోకి పెట్టి ఎట్లెట్లనో, నా దగ్గర ఫ్రేమ్ లేదు కాబట్టి స్టాండ్తోనే యూజ్ చేసుకొని ఇట్లా పెట్టేసినాను మొత్తానికైతే. సరే, అందుకనే అది హాఫ్ కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అట్లాంటి మిస్టేక్స్ రాకుండా నేను చూసుకుంటా.
నాకు కెమెరా కనిపించట్లేదు. దాన్ని నేను రివర్స్‌లో పెట్టేసినాను. అందువల్ల నేను దాన్ని పట్టించుకోలేదనమాట. దయచేసి క్షమించండి. ఈసారి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను క్లియర్ చేసుకుంటా. సరే, ఇక్కడైతే వైట్ రైస్ ఏసేసుకున్నాం కాబట్టి, ఏసుకున్న తర్వాత ఇంకా మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో మామిడికాయ తాలింపు, అది వైట్ రైస్‌లో మొత్తం కలిసే వరకు కూడా మనము మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నం వండే అప్పుడే రైస్‌లో సాల్ట్ ఏసేసాను. ఇంకా మామిడికాయలో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి నాకు అది సరిపోద్ది. ఒకవేళ ఎవరైనా సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు, లేదు రైస్ వండుకునే అప్పుడు సాల్ట్ వేసుకోలేదు మేము అనుకున్న వాళ్ళు, ఇప్పుడే ఈ స్టేజ్లోనే కలిపేసుకోవాలన్నమాట. లేదు అని అంటే తర్వాత సాల్ట్ వేసినా కానీ అది ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అట్లుంటుంది. ఇప్పుడు వేడన్నంలోనే కలిపేటప్పుడే మనం వేసేసుకుంటే అది మొత్తం రైస్ మొత్తానికి పట్టేస్తుంది. ఇదే కాదండి, ఏదైనా సరే మనం నార్మల్ పులిహోర చేసినా, అసలు ఏది చేసినా పిల్లలకి కొబ్బరి రైస్ చేస్తారు, చాలా రైసెస్ చేస్తూ ఉంటారు. పుదీనా రైస్, జీరా రైస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం అట్లాంటిది మర్చిపోయినప్పుడు ఈ స్టేజ్లో కలిపేస్తే అయిపోతుంది. కరిగిపోయి మొత్తం రైస్ అంతటికి పట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుకునే నేను ఇంకొకటి ఇక్కడ ఏం చేశాను అంటే, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆన్లో లేదు. నేను రైస్ వేసిన తర్వాత కలపడం స్టార్ట్ చేసినప్పుడే స్టవ్ ఆఫ్ చేసినాను. అది మీకు నేను చెప్పాను, కెమెరా సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల మీకు అన్నీ క్లియర్గా కనిపించట్లేదు. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్కసారి చెప్పా కదా, సాల్ట్ ఏదైనా చూసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. ఇంకొకటి, నా వీడియోస్ గురించి నేను చాలా రోజులు అయిపోయింది, దగ్గర దగ్గర 5-6 మంత్స్ అయిపోయి ఉండొచ్చు వీడియోస్ పెట్టబట్టి. కొన్ని వీడియోస్ తీసుకొని ఉన్నాయి కానీ వాటిని ఎడిట్ చేయలేదు, వాటిని పెట్టలేదు అనమాట. ఇంకా హెల్త్ ఇష్యూస్ అని, పిల్లలు, ఎగ్జామ్స్ అవన్నీ చూసుకొని నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసినాను అనమాట. చూసారా, ఇక్కడ నేను సాల్ట్ చూసుకున్నప్పుడు నాకు కొంచెం తక్కువ అనిపించింది. అందుకే నేను మళ్ళీ సాల్ట్ కొంచెం వేసి కలుపుకున్నాను అనమాట. ఎక్కువ కాదు, కొంచెం. మా ఇంట్లో ఎక్కువ సాల్ట్ కూడా ఎక్కువ ఏం తినరు, అందుకని కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసినాను యథావిధిగా. సో ఇట్లనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే ఈజీగా బిగినర్స్ చేసేయచ్చు అనమాట. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. ఇప్పుడు పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదా, ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు ముఖ్యంగా చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇలా చేసేయమని చెప్పచ్చు అనమాట. నా రైస్ ఇలా తయారైపోయింది. చూడండి, అది ఎక్కడ ముద్దలు అవ్వడం కానీ, లేకపోతే దగ్గరకు వచ్చేయడం కానీ అట్లా లేదు. చక్కగా పొడి పొడిలాడుతూనే ఉంది. రైస్ ఎట్లా వండుకోవాలి, పుల్లలు ఉండాలా, బిర్యానీ కూడా ఉడికినట్టు 80%, 70% అట్లేమీ లేదు. నార్మల్గా మనం మామూలుగా కర్రీతో రైస్ తినేప్పుడు ఎలా తింటామో అలా వండుకుంటే సరిపోతుంది. దాన్ని తీసుకొచ్చి ఏ తాలింపు అంటే ఆ తాలింపు. ఇప్పుడు నేను మామిడికాయ వేసా కదా, కొంతమంది కొబ్బరి అన్నం వేస్తారు. మామిడికాయ తురుము ప్లేస్లో కొబ్బరి తురుము వేసేస్తే అయిపోతుంది. అట్లా మనం పుదీనా అంటే మామిడికాయ వేసిన టైంలో పుదీనా వేస్తే సరిపోతుంది. అంతే. చూసారా, నా మామిడికాయ పులిహోర అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడ్డానికైతే ఫుల్ ఎమ్మి ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నిజంగా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చిందా ఒక్కసారి అయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.